కిమ్స్ శిఖర గుంటూరు హాస్పిటల్స్ కు చెందిన ప్రముఖ డాక్టర్ ఇప్పుడు మన నర్సరావుపేటలో డాక్టర్ ఆకుల శివప్రసాద్ ఎండి డిఎం నిమ్స్ FESE సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఎక్స్ అసోసియేట్ ప్రొఫెసర్ నిమ్స్ గుండె వైద్య నిపుణులు ప్రతి బుధవారం కన్సల్టేషన్ కొరకు నర్సరావుపేటలో అందుబాటులో ఉంటారు. సమయం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు. ఆయాసం, దడ, ఛాతీలో నొప్పి, ఛాతీలో మంట, చేయిజాలతో కూడిన వెన్ను నొప్పి, కాళ్ల వాపులు, దవడల నొప్పి, దవడల మంటకు చికిత్స చేయబడును. ECG, 2D ఎకో, TMT, యాంజియోగ్రామ్, స్టంటింగ్ వేయబడును. సంప్రదించవలసిన అడ్రస్ శివ కార్డియా క్లినిక్, రాధాకృష్ణమూర్తి హాస్పిటల్ ఎదురుగా, నర్సరావుపేట, పల్నాడు జిల్లా. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 9000520359 7337410620. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. డీజిల్, పెట్రోల్ పై పెరిగిన 3 రూపాయల ధరలకు వ్యతిరేకంగా వైసీపీ నిరసనకు పిలుపునివ్వడం సిగ్గుచేటని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డీసీ చైర్మన్ 4 పంగళూరు అంజయ్య అన్నారు. మంగళవారం కారంపూడిలోని తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పంగళూరు అంజయ్య మాట్లాడుతూ 2019-2024 వరకు 10 సార్లు పెట్రోల్ ధరలు పెంచినా అప్పుడు మాట్లాడే నాయకులు ఇప్పుడు మాట్లాడితే నైతిక హక్కు ఎక్కడుందని ప్రశ్నించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనలో పెరిగిన ధరలు రాష్ట్ర నిర్ణయాల వల్ల కాదని, అంతర్జాతీయ యుద్ధ పరిస్థితుల ప్రభావంతో కేంద్ర ప్రభుత్వం పెంచిందని తెలిపారు. ఈ రాష్ట్రంలో పైచాచిక ఆనందం పీక్ స్థాయికి చేరి వైసీపీ వాళ్ళకి ఈ ప్రతిపక్షంలో ఉండి అసెంబ్లీకి పోయి 4 మంచి పనుల గురించి అడగకుండా, ఏం చేయాలో తెలియకుండా ధర్నాలనే ఒక ప్రక్రియతోటి వాళ్ళ రాష్ట్ర నాయకుడు జగన్మోహన్ రెడ్డి అడ్డం పెట్టుకొని తాడేపల్లి కొంప వాళ్ళు చెవటం, వీళ్ళు పిచ్చి పనులు చేయటం, ధర్నాలంట. మొన్న ప్రైవేట్ ఆసుపత్రుల మీద ధర్నా అంటాడు, నిన్న కరెంట్ ఛార్జీలు అంటాడు, నేడు ఆయిల్ ఛార్జీలు. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఆయిల్ రేట్లు ఎందుకు పెరిగినాయో పశ్చిమాసేద్దామని ప్రతి ఒక్క చిన్న పిల్లగాడిని అడిగినా కూడా చెబుతాడు. కానీ వీళ్ళకి ఏం చేయాలో ఒక సబ్జెక్ట్ లేకుండా ఈ కార్యక్రమాన్ని తీసుకొని అన్ని పెట్రోల్ బంకులని అన్ని నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమం చేయమని, ధర్నా చేయమని వాళ్ళ నాయకులు ఆదేశించడం, ఈ పిచ్చి వైసీపీ పిచ్చి నాయకులు పిచ్చి ధర్నాలు పెట్టుకోవడం. పోతే అక్కడికి పోయి ఇరాను, ఇజ్రాయెల్, అమెరికా మధ్య అక్కడ పోయి ధర్నా చేయమని మీ నాయకుడిని, ఈ దేశంలో ఏ రాష్ట్రం లేకుండా ఈ ఆంధ్రప్రదేశ్లో వీళ్ళకి ఏం పని లేకుండా ధర్నాలు పెట్టారు. వాళ్ళ టైంలో కరెంట్ ఛార్జీలు 9 సార్లు పెంచారు. ట్రూ అప్ ఛార్జీలని బాధునాయకుడు చంద్రబాబు నాయుడు గారు గాడిని పెట్టడానికి ఆయనకున్న సీనియారిటీలో ఇలాంటి ముఖ్యమంత్రిని కానీ ఎప్పుడు ఎక్కడ కూడా చూడలేదు. అలాంటి దౌర్భాగ్యమైన సీఎం, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నాయకుడి మళ్లీ అబద్దాలు చెప్పి మళ్లీ జనాన్ని తప్పుదోవ పట్టించేందుకు అనేక రకాలైన అబద్దాలు ఆడుతూ కట్టుకథలు అల్లుతూ జనాన్ని మళ్లీ మోసం చేయడానికి వస్తున్నాడు. తస్మాత్ జాగ్రత్త. ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు ఒకసారి నిన్ను నమ్మి మోసపోయారు. రాష్ట్రాన్ని మళ్ళీ 20 సంవత్సరాలు వెనకపోయాయి. డబ్బులు లేకుండా ఖజానాలో ప్రతి నిత్యం అహర్నిశలు కష్టపడి ఈ రాష్ట్రాన్ని అక్షర పదంలో కాకుండా అభివృద్ధి పదంలో నడిపియాలని ఈ రాష్ట్రం ఈ నెల 24న దాచేపల్లిలోని భాస్కర్ కళ్యాణ మండపంలో రాష్ట్ర స్థాయి రజకుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు నాయకులు అక్కినపల్లి బాలయ్య తెలిపారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చడం, అలాగే 10th లో 550కి పైగా మార్కులు సాధించిన రజక విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించడం ఈ సభ ముఖ్య ఉద్దేశమన్నారు. పార్టీలకు అతీతంగా జరిగే ఈ కార్యక్రమానికి రజక మేధావులు, ఉద్యోగులు, నాయకులు భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మక్కిన శ్రేణు, బండి నాగేశ్వరరావు, బండి రవి, కోయ పుల్లారావు, నాగేశ్వరరావు, బండి శ్రీనివాసరావు, పలువురు స్థానిక రజక నాయకులు పాల్గొన్నారు. రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాము. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి రాష్ట్రం నలుమూల నుంచి పెద్ద ఎత్తున మేధావులు, కుల బంధువులు, వివిధ సంఘాల నాయకులు, అన్ని పార్టీల నాయకులు ఏకీకృత విధానం, ఒకే మాట ఒకే బాట అనే విధంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేస్తున్నారు. కావున రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రజకుడు కూడా ఆలోచించాలి. ఏంది రౌండ్ టేబుల్ ముఖ్య ఉద్దేశమని
ఎన్నో రోజులుగా ఎన్నో ఏళ్లుగా మనం అనుకున్న ఎస్సీ లక్ష్య సాధన కోసం మరి ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చడం కోసం రేపు జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో సమస్యల మీద చర్చించి సమాధానాలు రాబట్టడం కోసం ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుతున్నాము. మరి దీనికి ముఖ్యంగా పల్నాడులో నిర్వహిస్తున్నాం కాబట్టి పల్నాడులో ఉన్న రజక సోదరిమణులు కూడా హాజరు కావాలని చెప్పేసి మీ అక్కినేపల్లి బాలయ్యగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయ్యి సాయంత్రం 4 గంటలాగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రం 4 గంటల నుంచి 6 వరకు మరి ఉమ్మడి గుంటూరు జిల్లాలో గల 10th క్లాస్లో టాప్ వచ్చిన 550 పైన మార్కులు వచ్చిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించడం జరుగుతుంది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క రేపు 20వ తారీఖు జరగబోయే రజక మేధావులు రౌండ్ సమావేశంలో రజక మేధావులు మరియు రజక సోదరులు పాల్గొంటారు. కావున ఆ యొక్క సభను జయప్రదం చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా వేలాది పాల్గొని అదే విధంగా 10th క్లాసులో 550 దాటి వచ్చిన విద్యార్థులకు పోషక బహుమానులు ఇవ్వబడను. కావున వాళ్ళందరూ పాల్గొని కోరుచున్నాము. ఇట్లు రాష్ట్ర రజక సంఘం గురజాల. నమస్కారాలు. మా రజకులది సుదీర్ఘ కాలం నుంచి ఏదైతే ఎస్సీ జాబితా కోసం పోరాడుతున్నామో మా దాచిపల్లి రాష్ట్ర రజక సంఘ నాయకులు సీనియర్ నాయకులు అక్కినేపల్లి బాలయ్య గారి సారథ్యంలో దాచిపల్లి పట్టణంలోనే భాస్కర కళ్యాణ మండపంలో ఎప్పటి నుంచో సుదీర్ఘ కాలంగా రజక జాతి అభివృద్ధి కోసం ఎస్సీ రిజర్వేషన్ ఏదైతే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ పెడుతుందో కానీ అమలు చేయలేదు. మెయిన్ ఎజెండాని చేసుకొని ప్రాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క సంఘ నాయకులు ప్రతి ఒక్క రజక జాతి ఉద్యమ నాయకులు అలాగే ప్రతి పార్టీలో ఉన్న వివిధ హోదాలో ఉన్న నాయకులు రజక మేధావులు వ్యాపారవేత్తలు విద్యావంతులు అందరూ పాల్గొని ఈ సమావేశాన్ని విజయవంతం చేసి ఈ అమూల్యమైన సందేశాన్ని ప్రభుత్వానికి తెలిసే విధంగా ఏదైతే ప్రభుత్వానికి పోయి ఇంటెలిజెన్స్ నిఘా ఉందో ఆ నిఘాకు తెలిసే విధంగా మనం మంచి మెసేజ్ని మన రజక జాతి బిడ్డల కోసం తెలియజేసి పరిచే విధంగా ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వాములు ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగనే అక్కినేపల్లి బాలయ్య గారి సారథ్యంలో రజక విద్యా ప్రతిభావంతులైన 550 మార్కులు తెచ్చుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి వాళ్ళ ప్రతిభావంతుని గుర్తించి వాళ్ళకి సన్మానం చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ చదువుకున్న విద్యార్థులు కూడా మీ యొక్క ఐటీడీ తోటి ఈరోజు పాల్గొని ఈ సభలో మీ యొక్క ప్రతిభని మీ సన్మానాన్ని స్వీకరించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. ఇటు గురజాల రజక సంఘం గురజాల. అవినీతి దుర్మార్గాలకు వైసీపీ పార్టీ నిలయంగా మారిందని నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు అన్నారు. మంగళవారం స్థానిక గుంటూరు రోడ్డులోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు వైసీపీ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పినా ఇంకా తీరు మార్చుకోలేదని అన్నారు. సొంత చెల్లెలపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదని విమర్శించారు. నాయకుడికి తగిన కార్యకర్తలు అన్నట్లుగా వైసీపీ శ్రేణుడు ఆలోచన విధానం అవినీతి దుర్మార్గాలతో నిండి ఉంది. ప్రజలు గత ఎన్నికల్లో వారికి బుద్ధి చెప్పినా ఇంకా మారలేదు. అనవసర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులతో అబద్దాన్ని నిజంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఇవాళ మంచి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఉమ్మడి కుటుంబ నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ ప్రజలందరూ కూడా ఈ 2 ఏళ్లలో చాలా సంతోషాలతో ఉన్నారు. చదువుకునే బిడ్డలు 10th క్లాస్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ మంచి మార్కులతో పాస్ అవ్వడం జరిగింది. నేను విద్యా వ్యవస్థ ఎంతో బాగుందని దానికి నిదర్శనంగా ఇవాళ రిజల్ట్స్ మనకు చూపిస్తా ఉన్నాయి. అదేవిధంగా ఇవాళ మరి అమెరికా ఇరాన్ యుద్ధంలో డీజిల్ పెట్రోల్ రేట్లు కూడా ఆయిల్ రేట్లు కూడా బాగా పెరగడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో ఒక నరేంద్ర మోడీ గారు ఉండటం వల్ల ఇవాళ ప్రధానమంత్రిగా మనకి డీజిల్ పెట్రోల్ రేట్లు పెరగకుండా అతి తక్కువగా 3 రూపాయలు పెంచడం జరిగింది. వాళ్ళ అమెరికాలో కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగింది. అన్ని ప్రపంచవ్యాప్తంగా 80% డీజిల్ పెట్రోల్ రేటు పెరగడం జరిగింది. ఇక్కడైతే 3% పెరిగింది. అంటే ముందు చూపుతోటి చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు మనందరూ కూడా మరి పెట్రోల్ డీజిల్ ఇంధనం కొత్త రావచ్చనే ఆలోచనతోటి మరి వంట గ్యాస్ కూడా కొత్త రావచ్చని ఆలోచించి అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ కూడా అనవసరంగా బయటికి వెళ్ళొద్దు, పెట్రోల్ డీజిల్ అనవసరంగా వాడొద్దు అని చెప్పడం జరిగింది. కాబట్టి
వారి ఆలోచనతోటి మేమందరం కూడా, నేనైతే అరవింద్ బాబు మొదటి నుంచి కూడా చాలా సింపుల్ గా ఒకే వెహికల్ తోటి మరి వాటిలోకి వెళ్తుండేవాడిని. అధికార బలం కానీ ధన బలం ఇవన్నీ లేకుండా ప్రశాంతంగా ఒక్కడనే వెళ్తాను వాటిల్లోకి. ప్రజల్లోకి వెళ్తే ఎప్పుడు నిత్యం కూడా వాళ్ళతో పనిచేస్తూ ఉంటాను. అదేవిధంగా ఇవాళ వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే తెలుసుకోవాలి, మొదటి నుంచి కూడా మీ ఆలోచన అంతా కూడా ఒక అవినీతిమయం, దుర్మార్గమయం. రోజు కూడా ఇవాళ ప్రజలు సరైన రీతిలో మీకు బుద్ధి చెప్పినా కానీ మరి వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి తీరు మారలేదు. ఏదో విధంగా అనవసరమైన వ్యాఖ్యలు చేయటం, సోషల్ మీడియాలో అనవసరమైనగా పోస్టులు పెడతా ఉంటారు. మరి అబద్ధాన్ని నిజమని నమ్మించడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తూ ఇవాళ సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు పెడతా ఉంటారు. ఆ సోషల్ మీడియా పోస్టులు పెట్టే వాళ్ళు కూడా మరి ప్రజల్లో తిరిగే వాళ్ళు కాదు, ఎక్కడో దూరంగా కనపడకుండా అమెరికాలో ఉంటాడు ఒకడు. జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెల మీదే అనవసరం ఎంతో జుగుప్సాకరమైన వ్యాఖ్యలు పెట్టడం జరిగింది. మీరందరూ కూడా చూశారు. ఈ నర్సాపేటపట్నంలో వైసీపీ నాయకుడు ఒక రెడ్డి అబ్బాయి వినుకొండ నుంచి వచ్చాడు స్టూడెంట్, అనూష అమ్మాయిని దారుణంగా హత్య చేయడం జరిగింది. మీ అందరూ కూడా తెలుసు, దాని మీద ఎంతో పోరాటం చేశాం. అమ్మాయికి ఆ రోజు కలెక్టర్ గారి దగ్గర నుంచి కూడా 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ కూడా ఇప్పించడం జరిగింది. ఇట్లాంటి ఎన్నో పోరాటాలు చేశాం. ఒక అరవింద్ బాబుని 5 ఏళ్లలో కూడా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని దుర్మార్గాలు చేస్తున్నా, అన్ని కేసులు పెడుతున్నా కానీ ఒక అరవింద్ బాబు మీద నా మీదే 64 కేసులు పెట్టడం జరిగింది. పోలీసులతో ఎన్నో దాడులు చేయించడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలు గుర్తించారు కాబట్టి కులం, మతం, రాజకీయాలు తెలియని అరవింద్ బాబుని ప్రజల కోసం పనిచేస్తానని చెప్పి నన్ను గెలిపించడం జరిగింది. కాబట్టి ఎప్పుడు కూడా నేను ఒకటే హెచ్చరిస్తున్నాను, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారిని, వైసీపీ నాయకుల్ని, ఓ పరిపాలనకి మంచి ప్రభుత్వం ఇవాళ పరిపాలన నడిపిస్తా ఉంది కాబట్టి ఆ ప్రభుత్వానికి అండగా ఉండే బాధ్యత మనం అందరం కూడా తీసుకోవాలి. దాంట్లో మీరు కూడా భాగస్వాములు కావాలి. వాళ్ళ టీడీపీ, జనసేన, బీజేపీ కాదు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా చాలా మంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంటే, మరి పవన్ కళ్యాణ్ పరిపాలన అంటే చాలా ఇష్టంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు మమ్మల్ని గెలిపించడం జరిగింది. 164 సీట్లు ఇవ్వడం జరిగింది. దాన్ని కాపాడుకునే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ, మీరు ఎటువంటి వ్యాఖ్యలు చేసినా మేము ఖాతరు చేసే వాళ్ళం కాదు. అరవింద్ బాబుగా నేనైతే ఎప్పుడు కూడా ఇటువంటి వ్యాఖ్యల్ని పెద్ద పట్టించుకోను. నేను ప్రజల్లో ఉంటాను. నా పని ఎప్పుడు కూడా నాకు ఇచ్చిన ప్రజలు గౌరవం ఇచ్చారు, ఎమ్మెల్యే గెలిపించారు కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకోవడానికి రోజు నిత్యం ప్రజల్లో ఉంటా అని చెప్పి మీడియా ముందు తెలియజేస్తూ మరొకసారి మా మీడియా సోదరులందరూ కూడా ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.